కూర్చో. నేను కూర్చోవాలి. ఏంటి దీని పేరు? ఒప్పో F29 Pro. F29 Pro. ఒప్పో F29 Pro అండి. ఫోన్ కొన్నాడండి మా అబ్బాయి, కొత్త ఫోను. నిజం చెప్పానా? సరే నిజం. వీడి ఫోను పగిలిపోయింది. నా పాత ఫోన్ వీడు తీసుకుని మళ్ళీ నాకు కొత్త ఫోన్ కొనేస్తున్నాడు అనమాట. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మేమిద్దరం. ఎలా ఓపెన్ చేయాలి? చేయి, నువ్వు చేయి. నీ గోల్డెన్ హ్యాండ్తో. నాది గోల్డెన్ హ్యాండ్. ఎందుకు కాదు, నా బంగారం. వైట్ కలరా? బాగుంది. ఏంటన్నా ఫోన్? ఒప్పో F29 Pro. 29 Pro. Pro. ఇదిగోండి నా కొత్త ఫోను. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా మీకు? నాకైతే అన్ని ఫోన్లు ఒకేలా కనిపిస్తాయి. ఏముంది అనుకుంటాను అంతే. అంత తెలియదు నాకు. చేద్దా? అది కూడా బయటే తీసుకున్నాడమ్మా. అది నేను తీసుకోలేదు, అది ఇచ్చాడు ఫోన్. వాళ్ళు ఇచ్చారా? ఫోటో దిగుదాం. నా సిమ్ వేసేసావా? అన్నయ్యకి వాట్సాప్ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, యూట్యూబ్ స్టూడియో అంటే పొద్దున్న ఎక్కడ బయటికి వెళ్ళి వేసుకున్నావా? అలా ఏం కాదు. యూట్యూబ్ స్టూడియో, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నా వీడియో గురు ఎడిటింగ్ అవన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం. నువ్వు మళ్ళీ చేసుకోవాలా? తెలిసినాయి కదా. ఇప్పుడు అందులో ఒక వీడియో ఉండిపోయింది. వీడియో ఇందులోకి వస్తుంది, ఎడిటింగ్ అవుతూ ఉండిపోయింది. పోయినట్టేనా? తీసావా? రాలేదు. అయ్యో, ఆ ఫోటో కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటే కానీ కనిపించదు. బ్రైట్ అందులో చూసు. బాగుంది. బాగుంది. బెటర్. నైస్. ఓకే, అది వీడియో ఆన్ అయింది. వీడియోలోనే పెట్టాను నేను. అవునా? ఇది బ్యాక్ బటన్ ఇలాగా సైడ్ నుంచి ఇలా లాగాలి. బ్యాక్ బటన్ ఉందా? అలవాటు అయ్యేదాన్ని ఇబ్బంది మార్చుకోవచ్చు కానీ అలవాటు చేసుకోవాలి. మధ్యలో సెంటర్ అదేమో ఇది మొత్తం పూర్తిగా హోమ్కి వచ్చారంటే సెంటర్లో నొక్కుతావు కదా, అదేమో ఇది ఎలాగెలగా కింద నుంచి ఇలాగా, బ్యాక్ ఏమో సైడ్ నుంచి ఇలాగా, ఈ సైడ్ అయినా అవుద్ది అంతే. మరి ఇప్పుడు యాప్ ఎక్కించుకోవాలా? నేను వీడియో గురువులు చేసుకుందాను. ఇప్పుడు క్యాన్ మాస్టర్ కానీ ఇన్స్టాట్ కానీ అన్నీ చేసుకోవచ్చా? మొత్తం చేసుకోవచ్చు. వాటితో ఇప్పుడు ట్రై చేయలేదు కానీ మంచిగా అని చెప్తారు అందరూ. ఇన్స్టాట్ కానీ క్యాన్ మాస్టర్ కానీ ఎక్స్ప్లోర్ చేయి. తప్ప అయితే డబ్బులు కట్టాలేమో వాటికి, సబ్స్క్రిప్షన్. కట్టాలండి. వీడియో గురువు అయితే ఫ్రీ. వాట్సాప్ వస్తుంది, ఎలా ఉండేది అలాగే. మీడియా రిజిస్టర్ అవ్వాలి, వైఫై కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు వైటీ స్టూడియో వచ్చేసిందా? వచ్చింది. ఫోన్ అక్కడ ఫోన్ పాస్వర్డ్ 60 DC వైఫైగా E5 అనుకుంటా. అదే ఇప్పుడు రిజిస్టర్ మీడియా పాత కూడా వచ్చేస్తాయి. అలా బ్యాక్ రావడం అంటే పక్కకు తొయ్యాలి, కింద కాదు. ఇది వరకు ఫోన్ లాగా. ఏంటది? వాట్సాప్ స్క్రీన్లోకి నెంబర్లు పెట్టినా, ప్యాటర్న్ పెట్టినా.
ఫింగర్ ప్రింట్ కూడా పెట్టేసుకుంటావా? పెట్టి తీయాలా? పూర్తిగా ఫిల్ అవ్వాలి అది. వేలనుక పక్కల కవర్ ఇలా పెట్టు, తీసి పెట్టేటప్పుడు పెట్టు. ఇంకొకసారి అప్పుడు 2 చేతులతో పెట్టావు ముందు ఫోన్కి. చూసారు కదండి, మా అబ్బాయి అయితే ఫోన్ కొన్నాడు అనమాట కొత్తది. అయితే నా ఫోన్ వాడు తీసేసుకొని కొత్త ఫోన్ నాకు ఇస్తున్నాడు. కొంచెం క్యామ్ క్వాలిటీ ఇది ఇంకా బాగుంటుందమ్మా అని చెప్పేసి ఫోన్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను అనమాట. అదిగోండి ఫింగర్ ప్రింట్లు అవి అంటే లాక్స్ అవన్నీ నాకు రావు. వాడు చేసి తను మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాడు కదా, అవన్నీ చేసి నాకు నేర్పిస్తున్నాడు అనమాట ఎలా వాడుకోవాలని చెప్పేసి. లేదంటే ఫోన్ చేశాడు బుర్రతిని ఎత్తాను, నాకు అర్థమవుంది ఏదన్నా ఉంటే, అందుకని చెప్పేసి అన్నీ ముందే చేసేసి ఇచ్చేసి వెళ్తున్నాడు అనమాట. ఫింగర్ ప్రింట్ అయితే పెట్టేశాడు అనమాట. రెండు చేతులది కూడా పెట్టేయమన్నాను. ఒక్కొక్కసారి కుకింగ్ వీడియోలు అవి చేసుకునేటప్పుడు ఒకసారి ఆ చేయి ఖాళీ ఉంటుంది, ఒకసారి ఈ చేయి ఖాళీ ఉంటుంది, అలా ఫింగర్ ప్రింట్లు 2 చేతులకి పెట్టమన్నా అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతుందంట, మళ్ళీ మనీ ప్రింట్ అన్నిసార్లు చెయ్యం మేము అంటున్నాడు మా అబ్బాయి. ఫోన్తో ఎటకారం ఆడుతున్నాడు అనమాట. అదేండి, మీకు అర్థమైందా? అయ్యో అసలు ఇంట్రడక్షన్ మర్చిపోయానే. హాయ్, హలో, నమస్తే, నేను మీ అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి నా చిన్న కొడుకు నా కోసం కొత్త ఫోన్ కొన్నాడండి. చూసేయండి ఫోన్ ఎలా ఉందో. ఫోన్ కూడా ఏంటి అనేది ఇప్పుడే చెప్పాడు. ఒప్పో F29 Pro అంట. అదండి విషయం. కానీ ఫోన్ వాడుతున్నాను కానీ కొంచెం కొత్తగానే ఉంది. నాకైతే ఇది అంత నచ్చలేదు నిజం చెప్పాలంటే. మళ్ళీ ఇప్పుడు అది వాడు విన్నాడంటే ఫీల్ అవుతాడు. కానీ ఇదివరకు కూడా ఒప్పో ఫోన్ ఒకసారి మేము కొన్నామండి. అప్పుడు కూడా అలాగే ఛార్జింగ్ పెడితే బాగా హీట్ ఎక్కేసేది. తెలిసిండి కూడా మళ్ళీ కెమెరా బాగుంటుందమ్మా నా షాప్ వాడు చెప్తాను మళ్ళీ ఇదే తీసేసుకోవాల్సి వచ్చింది. కానీ నాకు నా ముందు ఫోనే చాలా కంఫర్టబుల్గా ఉండేది అన్నమాట. అంటే ఇది కొత్తగా ఉండడం వల్ల ఏమో మరి వాడగా అలవాటు అవుతుందేమో మరి తెలియదు. కానీ నాకు అంత నచ్చలేదు. క్యామ్ అయితే కొంచెం కొత్త ఫోన్ కూడా కొంచెం బాగుండి ఉండొచ్చు. కానీ ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు ఉండట్లేదు ఇది. సరే మరి తీసుకున్నాం కదా, ఏదో ఒప్పుకున్న పెళ్ళి వాగించాలన్నట్టు తీసుకున్నాం కాబట్టి భరించాలంతే. ఇంకా ఇక్కడ 20 నిమిషాల వీడియో ఏదైనా ఉందా? ట్రాన్స్ఫర్ అవుతలేదని చెప్పి పెళ్లి వీడియోలు అన్నీ డిలీట్ చేసావా? అయ్యే ఉంచారు, కొత్త నుంచి పాత అన్నీ డిలీట్ చేశాను. నువ్వు మళ్ళీ ఎడిట్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఏవో వీడియోస్, పెళ్లి వీడియోలు మనం పంపించినప్పుడు వీడియోలు అవన్నీ ఉంచాను. పాత ఓల్డ్ వీడియోలు కూడా దాచే వీడు అవి తీసాను అనమాట. శ్రీశైలం వెళ్ళి గట్రా తీసేవా? అవి తీస్తుంటాను. అయితే గూగుల్లో ఉంటాయమ్మా, ఇందులో తీసాను. శ్రీశైలం ఉన్నట్టున్నాయి. డబుల్ సిమ్ సింగిల్ సిమ్ ఇది? డబులే ఉంటుంది సిమ్. సింగిల్ సిమ్ ఎందుకు ఉంటుంది? సింగిల్ కాదు, అది ఎలా అనుకున్నాం మనం అప్పట్లో తెలియక మైక్లో. మైక్రాలు చేసేవా? అయిపోయింది. ఛార్జర్ కూడా పెద్ద ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు పెద్దదైతే మరి అది ఇవ్వలేదు. ఇయర్ ఫోన్స్ వేస్తారేమో. ఇయర్ ఫోన్స్ ఇవ్వడం మానేశారు. కొన్ని ఫోన్లు ఛార్జర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు అంతా 10 నిమిషాలకి ఎక్కేసి ఛార్జర్లే కదా. ఇప్పుడు అయిపోయింది. ఆపేస్తున్నాను. జరుగు రాకుంటా అలా జరుగు. ఆపేస్తున్నాను. ఇంకా నేను వెళ్ళ అనందిని బాక్స్లో పెట్టినా తినేస్తాను. ఎంత టైం అయితే నా తినేయడానికి 5 అవుతుందా? ఇప్పుడు
నాకు కావాల్సింది ఏంటి యూట్యూబ్ ఎక్కడ ఉంది అది ఓ లైటింగ్ ఫుల్ బ్లూటూత్ ఎందుకు పెట్టామా నేను పెట్టాను అది పైన నాకెందుకు ఆన్ అయ్యి ఉంటుంది. ఇది వైఫై, ఇది మొబైల్ డేటా, బ్రైట్నెస్, సౌండ్. ఇది అది లొకేషన్ అది ఉంచే వాళ్ళు ఉంచుకోవచ్చా ఇంకా కిందకి అయితే ఇంకా ఎక్కువ. లైటింగ్ ఫుల్ ఉంది అప్పుడు ఇది కొంచెం తక్కువ. లైటింగ్ అయ్యా థియేటర్ వచ్చే కొత్తగానే ఎవరు గురించి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంట. ఈ ఫోన్లో ఎలా ఉందామో ఆ ఫోన్లో ఎలా ఉండేదేమో. ఇదేంటిది కొత్త ఫోన్ కదా, నీకు ఎలా వాడాలో చూపించాం. 11,900 ఇయర్స్ కదా. ఫోన్ వస్తే 12,000 అవుతారు. 10,000 అయ్యాక ఇంక పెరగలేదు వాళ్ళ ఉండిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్లే స్టోర్లోకి వెళ్ళి వేసుకోవాలా? ఇదే ప్లే స్టోర్, అదే యాప్లో వెళ్ళి యాప్ సెర్చ్ చేసుకోవాలి. వాల్ పేపర్ పెట్టినా పాతయన్ని పైకి వచ్చి కొత్త అడిగినాయా? అలా కావాలి. చాలా ఫోటోలు ఉన్నాయి నాది పండక్కి భోగి మంట దగ్గర. ఫోటోలు మొత్తం రప్పిస్తాను, వీడియోలో డిలీట్ చేస్తాను, అవ్వట్లేదు. అయ్యో చాలా ఫోటోలు ఉన్నాయి. ఒరే అది ఇది జిమ్లీ ఏదో యాప్రా, ఫోటోలో నల్లగా ఉన్నాయి, అది తుడిచేసినట్టు తెల్లగా వచ్చేస్తుంది. రెమిని అది ఎవరు చెప్పి బాబు నీకు? అక్కడ గంగాధర్ గారు చెప్పాడు. తర్వాత మనం ఒక వీడియో దేంట్లోనూ పోస్ట్ చేయాలనుకో, మొత్తం అన్నీ ఫేస్బుక్లోకి, ఇన్స్టాలోకి, యూట్యూబ్లోకి, అన్నింటిలోకి ఒక పోస్ట్ ద్వారా కానీ అన్నింటిలోకి వెళ్ళిపోద్దని బాబులు చెప్పాడు. అదేదో కానీ అప్పు చెప్పాడు. మనకు తలపత్ర మనకు వచ్చిన మనం చూసుకోండి. అంటే ఇన్స్టాలో కూడా పెట్టచ్చు కదా అంటే నాకు రాదు అన్నాను. ఏ బాబులు? కాకినాడ అదే లచ్చక్క ఆడపడుచు కొడుకు అని చెప్పాడు అనమాట. పాత ఎన్ని వచ్చేసి ఏమి తీస్తే వీడియోలు తీసేసేవా అనవసరంగానే. అనవసరమా? 40 GB ఉంది, 3 గంటలు పడుతుందంటే ఎక్కడానికి. డిలీట్ చేయడానికి అయితే 3 నిమిషాలు కూడా పడుతున్నారు. ఇప్పుడు నేను ఎడిట్ చేసుకునే వీడియోలు ఏటో ఎక్కడ ఎత్తుక్కొని నేను వరుసగా పెట్టేసుకుంటాను. అడిగి పైకి పై అడికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఈ సెల్తో కొత్తగా మొదలెట్టే అలాగే వీడియోతో మొదలెట్టి ఇదే వీడియో ఫస్ట్ ఓకే బాయ్.